మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిర్లక్ష్యం ఎవరి వల్ల జరిగిందని ఫైర్ అయ్యారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇన్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. తమాషా అనుకున్నారా అంటూ ఎస్పీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఆదేశించారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనిచేయటం నేర్చుకోనని సీఎం హెచ్చరించారు. 2,000 మందికే సరిపడా ఉందని తెలిసినా అదనంగా 500 మందిని ఎందుకు పంపించారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్. మంత్రులు కూడా తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టోకెన్ కౌంటర్ల దగ్గర ఏర్పాట్లలో లోపాలపై ఆరా తీశారు. రుయా ఆసుపత్రిలో బాధితులను మినిస్టర్లు పరామర్శించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తోంది టీటీడీ. తొక్కిసలాట ఘటనతో మరింత అప్రమత్తమైంది. క్యూ లైన్లను పెంచారు. అక్కడ వైద్య సిబ్బందితో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనం చేసుకుని తరిద్దామని వస్తే ప్రాణాలే పోయాయని మృతుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.